జిల్లాల పునర్విభజన ఆ మంత్రికి తలనొప్పిగా మారిందా? సామాజిక సమీకరణాలు కలిసి వచ్చి అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన ఆ యువనేతకు నియోజకవర్గంలో జరుగుతున్న పునర్విభజన ప్రకంపనలు ఇబ్బంది కలిగిస్తున్నాయా? వివాదం లేకుండా అంతా సాఫీగా సాగిపోతున్న అనుకున్న సమయంలో పునర్విభజన చిచ్చు ఎక్కడ మంత్రి పదవికి ఎసరు వస్తుందని ఆందోళనలు చెందుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏంటా పునర్విభజన చిచ్చు? వాట్స్ ది స్టోరీ? కోనసీమ జిల్లా బీసీ సామాజిక సమీకరణాలతో పాటు మంత్రి నారా లోకేష్ కు వీర విధేయుడిగా మంత్రి పదవి పొందిన వాసంశెట్టి సుభాష్ కి జిల్లాల పునర్విభజన అంశం కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుందన్న వార్తలొస్తున్నాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లో పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ సబ్ కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వడంతో రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపనున్నారు అన్న అంశం మళ్లీ తెరపైకొచ్చింది. కాకినాడకు దగ్గరగా ఉండే రామచంద్రాపురం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ సమీకరణాల రీత్యా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాలో కలపడంతో ఇక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బందిగా మారింది. స్థానిక ప్రజలు పలు సమస్యలు, ఇతర పనుల మీద జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. సమయం కూడా 2 గంటల వరకు పడుతోంది. రామచంద్రాపురం నుంచి అమలాపురం వరకు రవాణా వ్యవస్థ కూడా అంత సానుకూలంగా లేదన్న వాదన కూడా లేకపోలేదు. అదే రామచంద్రాపురం కాకినాడ మధ్య దూరం కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే. ప్రయాణ సమయం 45 నిమిషాలే. పైగా స్థానిక ప్రజలు ఎక్కువగా కాకినాడతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఏదో ఒక పని మీద కాకినాడ తరచూ ప్రయాణిస్తూ ఉంటారు. ఈ కారణాల రీత్యా కాకినాడ తమ జిల్లా కేంద్రంగా ఉంటే తమకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని స్థానిక ప్రజలు తమ గళం వినిపిస్తున్నారు. కాకినాడ జిల్లాలో కలపాలని బలంగా కోరుకోవటమే కాక ప్రభుత్వానికి తెలిసే విధంగా కొంతకాలంగా ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న తమ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ గురువారం రామచంద్రాపురం నియోజకవర్గ వ్యాప్తంగా స్థానికులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు స్థానిక ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించింది. ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నప్పటికీ కూటమి పార్టీలతో సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బంద్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారు. ఈ బంద్కు సహకరిస్తూ వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ఇలా అన్ని వర్గాల వారు బంద్ను విజయవంతం చేసి తమ బలమైన కోరికను ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే వాసంశెట్టి సుభాష్ కి ఇక్కడే కొత్త చిక్కొచ్చి పడిందట. కోనసీమ జిల్లా కోటలో మంత్రి పదవి పొందిన వాసంశెట్టి సుభాష్ కి రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు కాకినాడ జిల్లాలో కలిస్తే కాకినాడ జిల్లా మంత్రి కోటాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాకినాడ జిల్లా కోటాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండటంతో ఒకే జిల్లా నుంచి 2 మంత్రులకు అవకాశం ఉంటుందా అనే సందేహాలు రీసౌండ్ చేస్తున్నాయి. వాసంశెట్టి సుభాష్ మంత్రివర్గంలో చేరి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే మొదటి సంవత్సరం తేలికపాటి వివాదాలు ఉన్నప్పటికీ 2వ సంవత్సరం పూర్తిగా తన శాఖను గాడిలో పెట్టి ఎటువంటి వివాదాలు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇలా అంతా సజావుగా జరుగుతున్న సమయంలో ఈ పునర్విభజన అంశం పూర్తయి ఎక్కడ తన మంత్రి పదవికి ఎసరు పడుతుందోనన్న ఆందోళన కనిపిస్తోందన్న చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మంత్రి వాసంశెట్టి సుభాష్ వర్గీయుల వాదన మరో రకంగా ఉంది. స్థానిక ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపినా తమ నాయకుడికి వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. వాసంశెట్టి కోనసీమ జిల్లా ప్రజలకు సుపరిచితుడని, కోనసీమ ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పుకొస్తున్నారు. పైగా మంత్రి వాసంశెట్టి పుట్టి పెరిగింది, రాజకీయంగా ఎదిగింది, రాజకీయ ఉద్యమాలు చేసింది కోనసీమ జిల్లా అని గుర్తు చేస్తున్నారు. కోనసీమలో ఏ తలుపు తట్టినా వాసంశెట్టి సుభాష్ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరని చెప్తున్నారు. ప్రభుత్వం నిజంగానే జిల్లాల పునర్విభజన చేసి రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపినప్పటికీ సుభాష్ ఎప్పుడూ కోనసీమ ముద్దుబిడ్డగానే స్థానిక ప్రజలు భావిస్తారని ఆయన అనుచరులు బలంగా నమ్ముతున్నారు. మొత్తం మీద రామచంద్రాపురం నియోజకవర్గం పునర్విభజన ప్రక్రియ అంతా సాఫీగా సాగుతుందా? ఎవరి పదవులకు ఎసరు పెడుతుందోనన్నది ఉత్కంఠగా మారింది.